దేవునికి స్తోత్రం. మీరు కదలకుంటున్నారు. నాది పల్లెటూరు పరిచర్య, మాట పాట. మీరు చక్కటి ఆత్మీయులు. ఎబ్రోన్ చర్చ్ అంటేనే ఆత్మీయ గుర్తు. మీరు వాక్యంలో ఆరితేరినోళ్ళు. మీకు తెలియని విషయాలు ఏం లేవు, అన్ని విషయాలు మీకు తెలుసు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, బొంగు బిర్యానీ, పీతల బిర్యానీ, కొరమేన్ బిర్యానీ మీరు తిని ఉన్నారు మంచిగా. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, నక్సలిజం పాటలు పాడేవాడిని, తుపాకీ దేవుడం తుపాకీ పట్టుకొని తిరిగేటోడిని. నాది పల్లెటూరు పరిచర్య. నేను మారుమూల ప్రాంతాలకు ఎక్కువ వెళ్తూ ఉంటాను. మీరు వాక్యములు ఆర్తేరినోళ్ళు. సువార్తకు సంబంధించిన కొన్ని పాటలు పాడి దేవుని మహిమపడదాం. మీరు కొంచెం చురుగ్గా ఉండండి. ఈ పాటలు మాకెందుకయ్యా? మేము రక్షణ పొందుకున్నాం, బాప్టిషన్ తీసుకున్నాం, బోలెడు వాక్యం చదువుతాం, బోలెడు ప్రార్థన చేస్తాం, రక్షణ తీసుకున్నాం అనుకోకండి. ఒక ఆత్మనన్న ఈ కూడిక ద్వారా రక్షింపబడుతుందేమని, ఒక ఆత్మనన్న మందిరంలో చేర్చబడతారేమని, ఒక మాట అన్నా దేవుని సువార్త వినిపించాలని కూడికను ఏర్పాటు చేసి నన్ను పిలిచారు. మరి నాకన్నా నాది అయిపోయినాక దైవసేకులు అద్దెకి నుంచి వచ్చాడు. మంచి మెసేజ్ ఉంటుంది, వినండి. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా. ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు. ఎప్పటికైనా చావు ఖాయం. ఈ పాట అర్థం ఏంటంటే, నువ్వు చనిపోక మునిపే బ్రతికున్నప్పుడే రక్షణ తీసుకొని యేసు ప్రభుని నమ్ముకొని నువ్వెప్పుడు చచ్చిపోయినా నీ గుండెకు గ్యారెంటీ ఉంటుందని ఓ అర్థంతో కూడిన పాట, రక్షణకు సంబంధించిన పాట. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ, చెవిల పెన్నుకు గ్యారంటీ. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ, చెవిల పెన్నుకు గ్యారంటీ. గుండు సూదికి గ్యారంటీ ఉందే, నీ గుండెకు గ్యారంటీ లేదే. గుండు సూదికి దేనికి గ్యారంటీ ఉంది? మాట్లాడాలి, మీరు మాట్లాడరు కదా. గుండు సూది గ్యారంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారంటీ ఉందా? మాట్లాడరే, ఉందా లేదా? మళ్ళీ ఏంది ఇడికెత్తుకొచ్చిన తల్లి కార్తీక తెప్పి పెట్టుకొని కాలు దాపని ఇంటికాడ చూసుకుంటుండక. వాస్తవం కదండి. మనం యేసుప్రభుని నమ్ముకున్నాం, బొట్టు తీసేసినాం, గాజులు తీసేసినాం, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాము, కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నాం. మరి లోకస్తులు విచ్చల విడిగా తిరుగుతుర్రు. ఏం తినాలంటే తింటుండ్రు, ఏం తాగాలంటే తాగుతుర్రు, ఏమి చూడాలంటే చూస్తుర్రు. వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు, మన గుండెకు గ్యారెంటీ లేదు. వాళ్ళకు మనకు తేడేంది? కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు. కానీ యేసు ప్రభు రక్తంతో కడుక్కున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది, మన గుండెకు గ్యారెంటీ ఉంది. ప్రభును నమ్ముకున్న పిల్లలకు గ్యారెంటీ. సంవత్సరాల మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ పొందుకోరు. పాస్టర్ గారు చూసి అడుగుతారేమమ్మా, నువ్వు సంవత్సరం మందిరాన్ని రాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటావు అంటది. నా కొడుకు పెళ్ళైనాక తీసుకుంటా, బిడ్డ పెళ్ళైనాక తీసుకుంటా, క్రిస్మస్ పండుగకు తీసుకుంటా. కొడుకు పెళ్ళ లోపల బిడ్డ పెళ్ళ లోపల పుట్టుకోమంటాం, కొడుకు పెళ్ళ లోపల బిడ్డ పెళ్ళ లోపల పుట్టుకోమంటావు. రేపు మనది కానే, కొంచెం బొగ్గులేండమ్మా, రేపు మనది కానే. ఈ మీటింగ్ అయిపోగానే మీరు ఇంటి దాకా వెళ్తున్నా గ్యారెంటీ ఉందా? తట్టు తలిగి బోర్డర్ పడితే పుట్టుకోమంటాం. నేను ఈ మీటింగ్ అయిపోగానే గోదావరికి అని వెళ్ళాలి, మసిలీపట్నం మంచిర్యాల ప్రాంతానికి వెళ్ళాలి. నేను బస్సు ఎక్కినా, నేను ఎక్కే బస్సు మీదకి లారీ ఎక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుక్కడలు అయిపోయినా, ఆ బస్సు సీట్ల కట్టకపోయినా, నేను ముక్కలైనా, తుక్కడైనా, నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈడ కన్ను ముయ్యంగానే యేసయ్య వల్ల కన్ను తెరుస్తా. దేవునికి స్తోత్రం. నీ గుండెకు గ్యారెంటీ ఉందా? నువ్వు రక్షణ తీసుకున్నావా?
రక్షణ తీసుకోకపోతే రక్షణకు సిద్ధపడు. రేపు మనది కానే కాదు. మనిషి జీవితం అంట నీటి బుడగ లాంటిదంట, ఆవిరి లాంటిదంట, కుండ లాంటిదంట, నీడ లాంటిదంట, విసురు వెళ్ళి తిరిగి రాని గాలి వంటిదంట. ఎప్పుడు పోతావో తెలియదు. నీటి బుడగ ఎంతసేపు ఉంటుందమ్మా? నీళ్ళ మీద వెళ్తూ 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 పట్, నువ్వెంత గట్టిగున్నా, ఎంత బిర్రగున్నా నీటి బుడగమని మర్చిపోకు. దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణకు ఆయుధాలు వేయొద్దు. దేనికన్నా ఆయుధాలయ్యి. ఈ విషయాలని మీకు తెలుసు. రక్షణకు ఆయుధాలు వేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వెడల ఎలా తప్పించుకుందువు? ఒకసారి మచిలీపట్నంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ పటంచెరువులో మీటింగ్కి వెళ్ళాలి. మచిలీపట్నంలో 10-12 బస్సులు ఉండకపోయేది. ఎట్నన్నా విజయవాడ బెంచ్ సర్కిల్ దాకా రావాలి. రాకపోతే మీటింగ్ అయిపోతుంది. ఎట్నన్నా రావాలి కాబట్టి ఆ మచిలీపట్నం చివరస్తకు వచ్చి ఒక కంకర్లా రాపిన. ఆ కంకర్లా రోడ్డు ఫుల్గా తాగిండు, పీకల కాడికి తాగిండు. తాయి వాడు అంటుండు, ఎడికి పోవలే. నేను అన్నా విజయవాడ బెంచ్ సర్కిల్ పోవాలన్నా, పొద్దుగాల మీటింగ్స్ ఉందన్నా, ఇప్పుడు బస్సులు ఏం లేవన్నా, నీ దండం పెడితే కొంచెం ఎక్కించుకో అన్నా. ఆ లారోడ్ అన్నాడు ఎక్కువ అన్నాడు. లారోడ్ ఎక్కమన్నాడు కానీ నేను లారీ ఎక్కితే విజయవాడ దావత నాకు నమ్మకం లేదు. ఎందుకు? వానికి నాలుగే తిరుగుతలేదు. ఎక్కకపోతే నేను పరిచర్య అయిపోతుంది, ఎక్కితేనేమో బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. ఓ మాట లారెక్కినా, ప్రభా నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను చస్తే నాకు లాభం. బతికితేనేమో 4 ప్రాంతాలకు వెళ్తా, 4 పాటలు పాడతా, 4 రక్షింపడతారు, అది నీకు లాభం. నేను చస్తే నిమ్మలంగా నీ దగ్గర ఉంటా. ఆహా ఎంత సుఖం అండి. కొంతమంది ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు. కాదు, ఈ భూమి మీద ఎంత ఎక్కువ బతికితే అంత కష్టపడాలి. అట్టాన్ని గ్యాస్ను పోసుకొని పుట్టుకోమనేవు. ప్రభు మహిమార్థం, ప్రభు సాక్షిగా, ప్రభు నచ్చినట్టుగా, ప్రభు మెచ్చినట్టుగా, ప్రభు కోసం బ్రతికి ఎప్పుడు పిలుచుకున్నా వెళ్ళిపోవాలి. ఈ మాటలు లారెక్కినా అదంతా చెప్పనికి టైం లేదు. దేనికన్నా ఆయుధాలయ్యి, రక్షణ కాయుధాలయ్యి. రక్షణ కాయుధాలయ్యకు. ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ, చెవిల పెన్నుకు గ్యారంటీ. నువ్వు తొడిగే చెప్పులకు గ్యారంటీ, చెవిల పెన్నుకు గ్యారంటీ. గుండు సూదికి గ్యారంటీ ఉందే, నీ గుండెకు గ్యారంటీ లేదే. ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా, ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నీ కండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా సౌడు పాలురా. నన్ను తప్పు పట్టకండి. ఏమయ్యా చదువుకోవడం తప్ప, ఎంఏ చదవడం తప్ప, బిఏ చదవడం తప్ప, కలెక్టర్ చదవడం తప్ప? చదువుకోవడం తప్పు కానే కాదు. కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీకు యేసు ప్రభు రక్షణ లేకపోతే, ఎంఏ చదువులు ఏటిపాలు, బిఏ చదువులు బీటిపాలు, కండలన్నీ కాటిపాలు, సంపద అంతా సౌడు పాలు. ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతికి ఇంత ఇంకా దచ్చినట్టు. మనకున్న రక్షణ అంట 10 మంది సీఎంల కన్నా గొప్పదంట, 1 కోటి పట్టి చీరల కన్నా గొప్పదంట. 100 ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? మాట్లాడరే. 1 కోటి రూపాయల కొంపున్నోడు గొప్పడా, రక్షణ ఉన్నోడు గొప్పడా? ఆ రక్షణ నీకుందా? రక్షణ లేకపోతే చిదపడు. ఎంఏ చదువులు చదివే అన్నా, బిఏ చదువులు చదివే అన్నా. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. నీ కండాలన్నీ కాటి పాలురా, సంపద అంతా సౌడు పాలురా. ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఇవాళ ఇంట్లా రేపు మంట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తోడే, ఏది నీది కాదే
యేసయ్య నీకు తోడే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. మేడలు మిద్దలు ఎన్ని ఉన్నా, అందం చందం ఎంత ఉన్నా, మేడలు మిద్దలు ఎన్ని ఉన్నా, అందం చందం ఎంత ఉన్నా, యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఇవాళ ఇంట్లా రేపు మంట్లా, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు దూవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసి. మనం దచ్చినాక మన అంటే వస్తుందా తల్లి? చెప్పండి అమ్మా, కొంచెం నోళ్ళు ఇప్పండి తల్లి. నాది పల్లెటూరు పరిచయం ఇట్లుండదు, మాటా పాట. కింద నోళ్ళు మాట్లాడుతుంటారు, మనిషి ఎమ్మటి రెండు వస్తాయి. ఒక ఆయనకి రెండింటి గురించి చెప్పి ఇంకొక పాటలకి వెళ్ళిపోతా. నా వెనక మళ్ళీ ఇంకో దైవసేకులు ఉండరు కాబట్టి, మరి చలి కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఒక పాట నేను 1.5-2 గంటలు పాడతా. దేవునికి స్తోత్రం. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి. ఒకటి మంచి మంచి నన్ను ఇట్లా చెప్పనివ్వండి. ఒక ఆయనకి పెళ్ళి అయిందంట. పెళ్ళి అయినాక 50 సంవత్సరాలక పిల్లలు కాలేదంట. 51 సంవత్సరానికి పుట్టక చక్కటి బాబు పుట్టిండంట. పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టెలు వేసేటప్పుడు పేరు పెడేటప్పుడు చుట్టాలను స్నేహితులను అందరినీ పిలిచిండట. పిలిచిన వాళ్ళకి అంతగా మాట చెప్పిండంట, నాకు పుట్టక చక్కటి కొడుకు పుట్టిండ్రా, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి అని అందరికి చిన్న వైట్ పేపర్ స్లిప్పులు ఇచ్చిరట. అందరు చిట్టీలు రాసి ఇచ్చిరట. నీ కొడుకు పేరు పలాంది పెట్టు అని. మళ్ళీ అందరు చిట్టీలు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండంట. కొడుకు పేరు ఏం పేరు పెట్టుకుండట? బంగారం అని పేరు పెట్టుకున్నట్ట. కొడుకు పేరు కొడుకు పేరు ఏం పేరు? బంగారం. కొడుకే బంగారం. ఒక 6 సంవత్సరాలకు అంబాడు పెద్దగా అయిందంట. మళ్ళీ 6 సంవత్సరాలు మల్లోడు పుట్టిండట, మళ్ళీ బాబు పుట్టిండట. మళ్ళీ యథావిధిగా తొట్టెలు వేసేటప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలను స్నేహితులను అందరు పిలిచిందట. నాకు పుట్టక కొడుకు పుట్టిండు, రెండోడు కూడా కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు పెట్టాలి, ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి, మీకు నచ్చిన పేరు రాసివ్వండి. అందరు చిట్టీలు ఇచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు రాసిచ్చిరట. మళ్ళీ అందరు చిట్టీలు చదివి మళ్ళీ ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండాట? ఎండి అని పేరు పెట్టుకుండాట. పెద్దవని పేరు ఏం పేరు? చిన్నవని పేరు ఏం పేరు? ఇప్పుడు 2 ఉన్నాయి, బంగారం ఉంది, ఎండి ఉంది. ఈ ఎండి కూడా ఒక 6 సంవత్సరాలకు అంబాడి పెద్దగైందంట. మళ్ళీ 6 సంవత్సరాలు మళ్ళీ ఉంటుంట, మళ్ళీ బాబు పుట్టినట. మళ్ళీ యథావిధిగా తొట్టెలు వేసేటప్పుడు పేరు పెడేటప్పుడు చుట్టాలని స్నేహితులను అందరు పిలిచినట. మళ్ళీ అందరు పేర్లు రాసినట. మళ్ళీ అందరు పేర్లు చదివి ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట. మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుండాట. ఈయన పేరు ఏం పేరు పెట్టుకుండాట? పాపం అని పేరు పెట్టుకుండాట. ఏం పేరమ్మా? పెద్దవని పేరు ఏం పేరు? నడుపుని పేరు ఏం పేరు? చిన్నవని పేరు ఏం పేరు? బంగారం పెద్దగైంది, ఎండి పెద్దగైంది, పాపం పెద్దగైంది, ముగ్గురు పెద్దగైంది, తండ్రి వయసు అయిపోయింది, ముసలోడు అయిండు, చచ్చిపోయి ముంగట జీవోంజి పోసం కూడా కొన ఊపిరి ఉండగా గొంతుల పానం ఉండగా తండ్రి బంగారాన్ని ఇచ్చిండట. కొడుకా, ఒరే బంగారము, ఇవాళ రేపని చచ్చిపోతట్టున్నారా, నేను ఒక్కని బొందలకి ఎట్లా పోతా కొడుక, పోబుద్ది అయితే లేదురా, నువ్వు నా ఎమ్మర్రారా, మన ఇద్దరం కలిసి బొందలకు పోదామట. అప్పుడు బంగారం అంటుందంట, ఎంత బంగారం అయితే నీ ఏమో నేనెందుకు వస్తారా, నీ టైం అయిపోయింది డాడీ, నువ్వు పోరనట్టు. నీ బంగారం వస్తున్నదా? కొంచెం మాట్లాడండి తల్లి, మీ ముత్యాలు రాలిపోవు. బంగారం వస్తున్నదా?
బంగారం రానంది కాబట్టి ఎండిని పిలిచిండట. కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా. ఎండి నీ కాలు మొక్తారు, నువ్వన్నారా మన ఇద్దరు కలిసి సమాధులకి వెళ్ళిపోదామంటే ఎండి అంటుందంట. నీ అమ్మ నేనెందుకు వస్తారా, నేను పెళ్లి చేసుకునే పిల్లలు కానీ చాలా రోజులు బతికేది ఉంది, నీ టైం అయిపోయింది డాడీ టాటా. ఇప్పుడు బంగారం రానన్నది, బంగారం రానన్నది, బంగారం రానన్నది. ఇప్పుడు ఎవడుండు? పాపం అంటున్నట వాళ్ళ నాయనతోటి. పాపం అంటుందంట, నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా. అరే నువ్వు నా ఏమంటొద్దురా, వస్తా నాయన. ఇప్పుడు ఏమొస్తా అంటుంది, నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ అంట వస్తుంది, నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మనిషి ఎమ్మటి రెండు వస్తాయి, ఒకటి రక్షణ, ఒకటి పాపం. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అక్క అన్న ఏం తీసుకెళ్తావు, రక్షణ తీసుకెళ్తావా పాపాన్ని తీసుకెళ్తావా? నువ్వు చచ్చినాక నీ ముక్కు కథతో బంగారం ఉందనుకో, ఉంచుతారమ్మా? పక్కలు ఏడుస్తుంటారు, అమ్మో నా దేవునమ్మ పోతుంది, నా దేవునమ్మ ఏడుచుకుంటే ముక్కప్పుడు కది చెల్లు, ముక్కప్పుడు కది వస్తలేదే చాకు తెచ్చి కొయ్యే అదతలమే మొత్తం అంత ముక్కు పుల్లు ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటిల్ కూడా ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ భర్త కట్ట మంగళసూత్రం కూడా ఉంచారు. ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ నీడే నీ ఎమ్మడి రాదు. రెండు వస్తాయి, ఒకటి పాపము, కొంచెం మాట్లాడమ్మా, ఒకటి పాపము, రక్షణ. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా ఏం తీసుకెళ్తావు? నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు, నీ వెండిని తీసుకుంటారు, నీ పాపాన్ని ఎవరు తీసుకుంటారా? నీ బంగారాన్ని వెంటనే తీసేస్తారు, బంగారాన్ని లాగేస్తారు, వెండిని లాక్కుంటారు. నీ పాపం నా పాపం నా యేసయ్య తీసుకుండు. ఇవన్నీ విషయాలు మీకు తెలుసు అక్క. ఈ కుడిక ద్వారా రక్షణ తీసుకెళ్తావా పాపాన్ని తీసుకెళ్తావా? ఏం తీసుకెళ్తావు? అది నీకే వదిలిపెడుతున్నా. అయ్యా నాకు రక్షణ లేదయ్యా, నేను రక్షింపబడతానయ్యా, నేను రక్షణ పొందుకుంటానయ్యా. చెప్పాను కదా, ఒక ఆత్మ మందిరాన్ని నడిపిస్తే ₹1,00,00,000 అకౌంట్లో పడతాయి. ఒక ఆత్మను మందిరాన్ని నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది. ఏం కష్టపడ్డా మనం ఆత్మల కొరకై అరిగిపోవాలి, కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కాలు దూవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కానీ దానికి కయ్యం వేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్లా తీసుకెళ్ళవే. ఇవాళ ఇంట్లా రేపు మంట, ఇవాళ ఇంట్లా రేపు మంట, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే నీ అంట ఎవరు రారే, ఏది నీది కాదే నీ అంట ఏమి రాదే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇంకొక పాట పాడి క్లుప్తంగా ఒక 5-10 నిమిషాల్లో నా టెస్ట్ మని పంచుకోమన్నాడు. అదంతా చెప్పడానికి టైం లేదు. 1-2 చరణాలు పాడి నా టెస్ట్ మని పంచుకోనికి ప్రయత్నం చేస్తా. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసేను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసేను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. ఉడుకు రక్తము ఉర్కల పెడుతుంది, పాపము ఏమని ఒత్తిడి చేస్తుంది కొడుకా. ఉడుకు రక్తము ఉర్కల పెడుతుంది, పాపము ఏమని ఒత్తిడి చేస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణం తీస్తుంది. పాపం అన్నది పాము లాంటిది, పగ పడుతుంది ప్రాణము తీస్తుంది. పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసేను నమ్ముకొని మంచిగా బ్రతుకురా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా.
మనిషి జీవితం విలువైంది మరవకు కొడుక మరణం ఉన్నదని. మనిషి జీవితం విలువైంది మరవకు కొడుక మరణం ఉన్నదని. హే బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినంక అసలాట ఉంటది. హే బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినంక అసలాట ఉంటది. అమ్మా వినాలి వినాలి తల్లి, ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదంట, సచ్చినంక నీ లెక్క నా లెక్క కూడా. పాడుతోళ్ళంట పాడి పాడి పాడైపోతారంట, చెప్పుతోళ్ళంట చెప్పి చెప్పి చెడిపోతారంట. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, సచ్చినంక అసలాట మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుంది? ధనవంతునికి ఎప్పుడు మొదలైంది? సచ్చినంక మొదలైంది. నీ ఆట నా ఆట, నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట, నీ బండారము నా బండారము బయటపడే రోజొకటి ఉంది. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు. మా ఇంటి మూడు ముసలిది ఉంటుంది, నల్లగా తొమ్మిదిలాగా ఉంటుంది, గూనివై 6 రంగుల గూని ఉంటుంది, ఇట్లా గూనివై ఉంటుంది. సుట్ట తాగుతుంది, కళ్ళు తాగుతుంది. నువ్వుకే సువార్త చెప్తా, అవా సుట్ట మానేసాయి, కళ్ళు మానేసాయి, యేసుప్రభు నమ్ముకొని నరకం తప్పుతుంది, పరలోకం పోతామంటే ఆ ముసలిది అంటది, ఎవడు చెప్పింది మనోడా కళ్ళు తాగొద్దని, ఎవడు చెప్పింది మనోడా సార తాగొద్దని. కళ్ళు తాగితే కైలాసానికి పోతాం మనోడా, సార తాగితే స్వర్గానికి పోతాం మనోడా, ఏమి తాగపోతే యమలోకానికి పోతాం. గీత తాగా నాకిస్తా గుంజానా. కళ్ళు తాగితే కైలాసానికి పోతామంట, సార తాగితే స్వర్గానికి పోతామంట. ఏమి నేను సువార్త చెప్తా. అవా కళ్ళు మానేసి సారం మానేసి యేసుప్రభు నమ్ముకొని నరకం తప్పుతుంది, పరలోకం పోతామంటే ఆ ముసలి అంటది, ఆ నరకం ఏడుందయ్యా, పరలోకం ఏడుందయ్యా, తిట్టుకు 9 పొక్కలు అయ్యా, ఏ పొక్కలకి వెళ్ళి పోతా తుస్సుమని పోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది, ఎటు పోతుందో అంటది ఆ ముసలి. నేను చెప్తా, అవ్వ గాలి గాలిలో కలిసిపోతుంది. చాలామంది అంటారు చచ్చినాక తెక్కడో బిక్కడో గాలి గాలిలో కలిసిపోతుంది అంటారు. నేను చచ్చిపోయినా, నాలో నుంచి గాడిపి వెళ్ళిపోయింది, ఓ గాలి పంపు తెచ్చుకొడితే నేను లేవాలా వద్దా? గాలి గాలిలో కలిసిపోదు, ధూళి ధూళిలో కలిసిపోదు, పాము కూసంలాగా మన శరీరం విడబడుతుంది. హే పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసును నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. కత్తి కన్న పదనెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదురా కొడుక. హే కత్తి కన్న పదనెక్కువ కొడుక, మనిషి కోపము మంచిది కాదురా. హే కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేము. కాలు జారితే తీసుకోవచ్చురా, నోరు జారితే తీసుకోలేము. హే పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసును నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. గుటుకలు తినకుర గుట్టుకున్నదస్తావు, పొవాకు తినకుర పోతావు నరకం కొడుకా. హే గుటుకలు తినకుర గుట్టుకున్నదస్తావు, పొవాకు తినకుర పోతావు నరకం. సినిమా చూడకు సింతలు తప్పవు, పోజులు కొట్టకు పోతావు నరకం. సినిమా చూడకు సింతలు తప్పవు, పోజులు కొట్టకు పోతావు నరకం. హే పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసును నమ్ముకొని మంచిగా బ్రతుకురా, నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకురా. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. హే విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. హే చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు జాగ్రత్త కొడుక. హే చూస దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు. ఒక 10 నిమిషాల్లో నా సాక్ష్యం చెప్పి దైవసేవకులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తా. ఒక ఆమె నన్ను అడిగింది, క్యాసెట్ల పాటినిదేమో, ఏమరా గిట్ల రాసిన పాట, యేసుప్రభు దేవుడు తోళ్ళు తీస్తాడ్రా, తోళ్ళు తీస్తా అంటే చర్చికి ఎవడన్నా వస్తాడ్రా, యేసుప్రభుడు నన్ను నమ్ముకుంటా. వాస్తవం కదండి, తోళ్ళు తీస్తా అంటే మీరు చర్చికి వస్తారా? ఫోన్లో పాటినదే, క్యాసెట్ల పాటినదేమో నాకు ఫోన్ చేసి అడిగింది, ఎవరా గిట్ల రాసిన పాట, యేసుప్రభు దేవుడు తోళ్ళు తీస్తాడ్రా, తోళ్ళు తీస్తా అంటే చర్చికి ఎవడన్నా వస్తాడ్రా, యేసుప్రభుడు నమ్ముకుంటారా రే, ఆ పాట క్యాసెట్లకి వెళ్ళి తీసేయరా, తీయకపోతే నీ మీద కేసు పెడతాను. పాస్టర్లు కూడా మాట్లాడిరు. నేను అన్నమ్మా, ఈ పాట నీకోసం రాసిన పాట కాదు, నా కోసం నేను రాసుకున్నా. మాది పల్లెటూరు, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర, కొత్తగూడెం దగ్గర రేవన్నపల్లి అనే ఊరు.
మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకు ఉంచేవాళ్ళు, జీతానికి ఉంచేవారు. ఈ బర్రెగొడ్ల కాడ అరకద్దులనికి, ఈ వ్యవసాయం చేయనికి, ఎట్టి చాకిరి చేయనికి ఈ గొడ్ల కాడ ఉంచేది. ఈ ఎట్టి చాకిరికి ఉంచుకున్న వాళ్ళు బలె తిప్పలు పెట్టేది. దొరలు అంటారు వాళ్ళ పేరు, పటేన్లు దొరలు అంటారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, లేవమంటే లేవాలి. వాళ్ళ పోరు తట్టుకోలేక వాళ్ళను చంపేయాలని, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మా కాకయ్య నక్సలుకి వెళ్ళిపోయాడు. మా కాకయ్యని బట్టి నేను కూడా ఈ కంజర పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయినా. తుపాకీ ఎదవడం తుపాకీ పట్టుకున్నాం. అప్పటికి మా అమ్మ యేసుప్రభు నమ్ముకుంది. మా అమ్మ యేసుప్రభు నమ్ముకొని నా కొడుకు తుపాకీని వదిలిపెట్టి, నక్సలిజం పడ వదిలిపెట్టి యేసుప్రభు నమ్ముకోవాలని మా అమ్మ నా కోసం 40 రోజులు ఉపవాసం ఉంది. ఎన్ని ఉపవాసాలున్నా నేను మారతలేను. నాకు తుపాకీ దేవుడని తుపాకీ పట్టుకున్నాం. మా అమ్మ నా కొడుకు మారాలని తుపాకీని వదిలిపెట్టి యేసుప్రభుని నమ్ముకోవాలని 40 రోజులు ఉపవాసం చేసింది. అయినా మారలే. 21 రోజులు ఉపవాసం చేసింది, మారలే. 14 రోజులు ఉపవాసం చేసింది, మారలే. 12 రోజులు ఉపవాసం చేసింది, మారలే. ఎన్ని ఉపవాసాలు చేసినా మారతలేను. 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి మా అమ్మ దూడబుద్ధి అయితే మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొట్టేది. తలుపు కొడితే నా కొడుకు వచ్చిందని తలుపు తీసేది. తలుపు తీసినాక వేడి వేడి అన్నం వండి పెట్టి మా అమ్మ నా కాళ్ళ మీద పడి ఎడిసేది. వద్దు కొడుక, వద్దురా, తుపాకీ పట్టుకున్నాడు, తుపాకీ దోస్తాడు కొడుక, యేసుప్రభుని నమ్ముకోరా కొడుక అని ఊకే చెప్పేది. నేననేది, ఆ మాదిగొల్ల దేవుడు నాకెందుకే, వాళ్ళకు బొట్టుండే, గాదులుండే, ముండమోషన్లు ఉంటారు, మొగడు తెచ్చినట్టుంటారు, వాళ్ళ దేవుడు నాకెందుకు, నాకు తుపాకే దేవుడు. మా అమ్మ అనేది, వద్దు కొడుక, వద్దురా, నేను అడవిలో కాల్చి చంపితే కాళ్ళకు తాడి కట్టి, బస్తల మూట కట్టి, సచ్చిన కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు కొడుక, కనీసం ముఖం కూడా చూసుకోనీకుండదురా, యేసుప్రభుని నమ్ముకోరా అని ఊకే చెప్పేది. ఎంత చెప్పినా యేసుప్రభుని నమ్ముకోలేదు. దేవుని దయ వల్ల పోలీసులకు దొరికిన కాబట్టే మీ ముందున్నా. దొరకకపోతే నా బొంద మీద చెట్లు మొలుచు. పోలీసు వాళ్ళకు దొరికితే, ఒకవేళ దొంగతనాలు చేసినోడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసిరో చెప్పేదాకా కొడతారు, వదిలిపెడతారు. కానీ మమ్మల్ని అట్లా కొట్టరు. 3rd డిగ్రీ అంటారు, ఇంట్రిగేషన్ 3rd డిగ్రీ. మామూలుగా చెయ్యరు. మమ్మల్ని కొట్టనికే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. రక్తం బయటికి రావద్దు, ఎముకలు ఇరగొద్దు. పెళ్లి కొడుకుని చేస్తారు. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు బట్టలు ఉంటాయమ్మా, మా మీద మొలతాడు కూడా ఉంచారు. ఎందుకంటే ఆ ఇంట్రిగేషన్కి తట్టుకోలేక, దెబ్బలకు తట్టుకోలేక బట్టలు చింపి ప్యాన్లకు ఉరిపెట్టుకొని సావాలనిపిస్తుంది. దేంతో చేస్తారనుకున్న పెళ్లి కొడుకును లాఠీలతోటి కొట్టారు, కర్రలతోటి కొట్టారు. లారీ టైర్ ఉంటుంది కదా, లారీ టైర్ను క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు. ఆ టైర్ తోటి చేస్తారు పెళ్లి కొడుకును. ఆ టైర్ పాడుగానే అది కొడుతుంటే అది అరగది కరగది, ఎంత కొడితే అంత మాగుతుంటుంది. కొబ్బరి నూనె రుద్దినట్టు నున్నగా అవుతుంది. దాంతో కొడితే రక్తం బయటికి రాదు, ఎముకలు ఇరగాయి, ఈపు పూరిపినట్టు ఉబ్బుతుంది. కొట్టి 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 ఒక గదిలోకి తీసుకెళ్తారు, ఓ రూమ్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక పోలీసు ఉంటాడు, ఇక్కడ ఒక పోలీసు ఉంటాడు, ముందు ఒక పోలీసు ఉంటాడు, వెనుకొక పోలీసు బీర్ సీసా పట్టుకొని ఉంటాడు. బీర్ సీసా పట్టుకొని వెనుకోడు ఉంటాడు. ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు, ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి లాగుతాడు. వెనుకున్నోడు మధ్యలో సీసా పెడతాడు, ముంగటున్నోడు భుజాల మీదకి ఎక్కుతాడు. ఈ 2 కాళ్ళను, చక్కగా ఉన్న కాళ్ళను ఒత్తుకుంటా భూమికి టచ్ చేస్తారు. వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీద ఉన్న 33 కోట్ల దేవతలు గుర్తుకు రావాలి. నాకు 33 కోట్ల దేవతలు గుర్తుకు రాలే. కానీ అప్పుడు మా అమ్మ దేవుడు గుర్తుకొచ్చిండు. మా అమ్మ దేవుడు ఎవరో మీకు తెలుసు. మా అమ్మని చూడనీకి పోయినప్పుడు నాకు అన్నం పెట్టి నిండా ముసుకేసుకొని ప్రార్థన చేసేది. ప్రార్థనకు ముందు ఊకే సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం అని. ఈ పోలీసు వాళ్ళు ఒత్తుతుంటే స్తోత్రం మర్చిపోయినా, నాకు సుత్తనే గుర్తుకుంది. సుత్తే 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 సుత్తే. ఆ పోలీసు వాళ్ళు ఇదేం సుత్తరా, ఏమాయా మా అమ్మ దేవుడు సుత్తే, ఇదేం దేవుడా కొత్త దేవుడే మా అమ్మ దేవుడు సుత్తే. ఆ పోలీసు వాళ్ళ కడుపు చల్లగుండా, వాళ్ళ చల్లగా బతుక, వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉండా. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి, కొంచెం మాట్లాడండి అమ్మా. మంచోళ్ళ చెడ్డోళ్ళ? మా అమ్మ 40 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 14 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 21 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 12 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా. యేసుప్రభు దగ్గరికి రానికంట డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. డబ్బన్న పోవాలి, జబ్బన్న, ఈ 2 రాకపోతే దేవుని దగ్గరికి రాము. మా ఇంటి ముంగట వెళ్ళిపోయిన వాళ్ళు, మా ఇంటి ముంగట తల్లి బిడ్డలు గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు. చక్కటి భక్తి పరులు, తల్లి బిడ్డలు భక్తి పరులు. భర్తనేమో ఫుల్లు తాగుతాడు, డ్రింకర్.
ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి ఎన్నోసార్లు మొరపెట్టుకుర్రు, అన్నా మేమిద్దరం పరలోకంలో ఉంటే మా నాయన నరకానికి వెళ్తాడన్నా, మా నాయన కోసం ప్రార్థన చేయండి అన్నా, తాగి తాగి సస్తట్టుండన్నా, మా నాయన యేసుప్రభు నమ్ముకొని ఎప్పుడు చచ్చిపోయినా నాకు సంతోషం అన్నా అని మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే ఆ కుటుంబాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి, అంకుల్ తాగుడు మానేసి అంకుల్, ఈ పాంప్లెట్ చదువు అంకుల్, యేసుప్రభు గొప్ప దేవుడు అంకుల్, నమ్ముకో అంకుల్ అని సువార్త చెప్తుంటే పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద విసిరి కొట్టి, ఫోరా దేవుళ్ళాడు గివులాడు, ఫోరా దేవుళ్ళాడు గివులాడు ఇట్లానే ఎంత చెప్పినా వినకపోయేది. తాగి 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 పక్షపాతం వచ్చింది. ఏమొచ్చింది? మాట్లాడరా? పక్షపాతం వచ్చింది. మూతి ఇట్లా వంకరమైంది, ఇట్లా పోయింది మూతి పడదు, ఇట్లా చేతులేమి ఇట్లా పోయినాయి, 2 చేతులు ఇట్లా పోయినాయి, చేతులు కాళ్ళు ఇట్లా పోయినాయి. ఇప్పుడు వస్తుండే చేతికి, నేను చేతికెత్తే ఇంత చేతికెత్తే ఇంత చేతికెత్తే ప్రభును నమ్ముకుంటే గొప్ప కార్యం చేయాలి దేవుడు, నన్ను తెత్తపరితలే. ఎప్పుడు వస్తా అంటుండు? ఎప్పుడు మంచిగున్నప్పుడు రారంటే వచ్చినా, మంచిగున్నప్పుడు నేను రామంటే వచ్చినా నన్ను వాస్తవండి. ఇప్పుడు వస్తారంట తాగి తాగి లివర్ పాడైనాక, ఊపిరితిత్తులు పాడైనాక, నరాలు చచ్చుపడ్డాక ఇప్పుడు వస్తారంటాడు. యేసు ప్రభుదేవుడు మర్యాదస్తుడే, మర్యాద తప్పితే మంచి ఆయన కాడు. యేసు ప్రభుదేవుడు ప్రేమ స్వరూపే, దాని పక్కకే ఉంటుంది ధరించు అగ్ని. ఆయనతో పెట్టుకుంటే ఈత చెట్టు ఎక్కి జారినట్టే. ఇప్పుడు చెప్పండి, నేను పాట కరెక్ట్ రాసినా రాంగ్ రాసినా? మీ అబ్బాయో మీ అమ్మాయో మీ కొడుకో బిడ్డో చెప్పి తినకపోతే ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, 4వ సారి ఏమంటావు? అబ్బాయ్ నీ తోళ్ళు, అమ్మాయి నీ తోళ్ళు. నా తోళ్ళు తీసిన దేవుడు నీ తోళ్ళు తీయడా? దైవసేకుడు చెప్తాడక్క, వద్దక్క ఆ కార్తీక దీపం మనకు వద్దక్క ఆ మనసు మందారం మనకు వద్దక్క ఈ మందంతా అదేగా మంద జబర్దస్త్ మనకు వద్ద. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. నువ్వు చెప్పి తినకపోతే నీ కాలు చెయ్యి ఇరుస్తాడు. ఇరువంగానే కొయ్యం అని గవర్నమెంట్ హాస్పిటల్కి వేసుకపోతారు. గవర్నమెంట్ వాడు సిమెంట్ పట్టేస్తారు, ఇంటికి తీసుకొస్తారు. మనస కింద గిన్నె కాలు ఇట్ల మీద కడతారు. సుత్తే అయ్యగారు కూటం పెట్టు ఇరిగినందుకు. ఏ కూటము? ఇప్పుడు తుపాకీ నదులు పెట్టి, నక్సలిజం పడుగులు పెట్టి, బైబుల్ పట్టుకొని చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్తాను. నేను సిటీలో ఉండా ఎక్కువ. నాది లంబడితండల్లో, ఏజెన్సీ, అరకు, వైజాగ్ ఆ ప్రాంతంలో పల్లెటూరు లంబడితండాలకు ఎక్కువ వెళ్తూ ఉంటాను. మీరు చదువుకోనోళ్ళు కాబట్టి ఊరు మాట పాట, ఊరు వాళ్ళకి వాక్యం ఉండదు, మాట పాట చెప్పుకుంటా అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. తుపాకీ కొన్ని సాధించవచ్చు, ప్రేమతో అన్ని సాధించవచ్చు. మా అమ్మ ప్రార్థన, యేసయ్య ప్రేమ ఇగో ఈ రీతి మీద నిలబెట్టింది. అందుకనే ఈ వచనం రాసుకున్నాను. ఒక్క వచనం పాడి దైవసేకులకి ఇచ్చేస్తాను. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూడరని ఎగురుతున్నావు. ఏ సూష దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు జాగ్రత్త కొడుక. హే సూష దేవుడే సయ్య ఉన్నాడు, తోళ్ళు తీస్తాడు జాగ్రత్త చెల్లె. హే పైలము కొడుక పాపము చెయ్యకురా, యేసును నమ్ముకొని మంచిగా బ్రతుకోరా. నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకోరా. నువ్వు ఎమ్మెల్యే అయితే సంతోషం ఉండదు, ఎంపీ అయితే సంతోషం ఉండదు కొడుకా. నువ్వు ఎమ్మెల్యే అయితే సంతోషం ఉండదు, ఎంపీ అయితే సంతోషం ఉండదు. నువ్వు సీఎం అయితే సంతోషం ఉండదు, పిఎం అయితే సంతోషం ఉండదు. నువ్వు యాక్టర్ అయితే సంతోషం ఉండదు, డాక్టర్ అయితే సంతోషం ఉండదు. నువ్వు యాక్టర్ అయితే సంతోషం ఉండదు, డాక్టర్ అయితే సంతోషం ఉండదు. నువ్వు సేవ చేస్తే నిన్ను చూడాలరా కొడుకా, నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దైవసేకులకు మన నిండు వందనాలు.